శ్రీ గురుచరిత్ర అధ్యాయం 30 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు: స్వామి, నాకెన్నో శ్రీగురిని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తర్వాత ఏం జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు. అంతటా సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పసాగారు: నామధారక, శ్రీగురు లీలలన్నీ చెప్పడం ఎవరితరమూ కాదు. నాకు చేతనైనంత వరకు చెప్తాను, విను. శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానం లేనివారు సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెప్తాను, విను. మాహూరపురంలో గోడెనాథుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికెందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి, సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలో గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనక పాత చీర ధరించేది. జుట్టు దువ్వుకొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకున్నారు: స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనకటి దుఃఖమంతా మర్చాము. ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేము ఏం చూసుకుని బతకాలి? వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది గాని అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదిమున్నది. కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెప్తుండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొల్లుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో: అమ్మా, అంతా ఈశ్వరాధీనము గాని మన చేతిలో ఏమున్నది? నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు. దత్తుడు తన భార్యతో: ప్రేయసి, నాకింక కాలం తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్నిలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూసుకుంటారు. అయినా నీకది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుణ్ణైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంటకలిసింది అని బాధపడుతుండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ: స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతేమున్నది? భార్యకు భర్తయే దిక్కుగాని తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా. నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేనక్కడే ఉంటాను అంటుండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి: అయ్యో, మీరే ఇలా దుఃఖపెడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు. అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యం చెప్తుండేది. ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది. అప్పుడు ఒక గ్రామస్తుడు: మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకెళ్ళండి. అక్కడికెందరికో మంచి జరిగిందున్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులున్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరు అనుగ్రహించి
ఇస్తే మేమిద్దరం అక్కడకు పోతాం. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేమక్కడకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసినది అని వారి కాళ్ల మీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలుగకుండా పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడ పల్లకీ దింపి శ్రీగురిని గురించి విచారిస్తున్నది. అంత దూరం ప్రయాణం చేసి డస్సినందువలన దత్తునికి రోగబాధలెంతో తీవ్రమయ్యాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిల్లాడుతున్నాడు. ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడెక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని చెప్పారు. అతనిని అక్కడకు తీసుకువెళ్దామని సావిత్రి పల్లకీ వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం, ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి? ఓ శ్రీ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులని తలచి గంపడాసుతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడినట్లు, నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడినట్లు, మంచినీటికని పోయినవాడు ముసలినోట పడ్డట్లు, నా భర్తను బతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నా గది పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేనే నా భర్తను చంపినదాన్నయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందువలన లాభమేమి? విధిలిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియచెప్పాలని చూచారు. కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిసివేస్తున్నాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండను ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకీ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు? మీరు లేకుండా నేనెలా బ్రతుకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల 3 ప్రాణాలను తీసిన దోషినయ్యాను. నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది? నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది. ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించారు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చి ఏం ప్రయోజనం? నొసటి వ్రాత మారదు కదా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇతను ఎక్కడికి పోయాడనుకుంటున్నావో ఆలోచించు. అసలు నీవెవరవు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వల్లే ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయావసులై అలాంటి జీవులను నావి, నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే కానీ ఆత్మ కాదు.
పుట్టుక, చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. మృత్యువంటావా? సుదీర్ఘమైన ఆయుగల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమైన ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం గాని, మరణించినందుకు దుఃఖం గాని పొందదగినదేమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మననుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవ్వరికీ దప్పదు. ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి విధివరాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరితరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరితరమూ కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేషము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను, నాది అనుకోవడం సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మల కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మ చక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నారు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగరా, నాకు నీవే తల్లివి, తండ్రివి. నేనీ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఫలశ్రుతి. ఈ అధ్యాయం పారాయణ ద్వారా భర్తకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుషు కలుగుతుంది. జై గురుదేవ దత్త.